పలకలూరు రోడ్లోని రత్నగిరి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి కష్టాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించాలని కాలనీ వాసులు కలెక్టర్ గ్రీవెన్స్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా సిఐటియు నాయకులు కూడా హాజరై మంచినీటి కష్టాలపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నాయకులు, కాలనీ వాసులు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్పించాలి రత్నగిరి వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. ఇంటింటి మంచినీటి సౌకర్యం. రత్నగిరి నగరు, గుంటూరు, పెదపలకలూరు రోడ్డు. మేము పాత రైల్వే ట్రాక్ మీద గత 20-10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మా ఏరియాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ మా సమస్య పట్టించుకున్న వాళ్ళే లేరు. గత నెల రోజుల క్రితం కూడా అర్జీ పెట్టుకున్న సమస్య ఇంతవరకు అధికారులు ఫోన్ చేసినా కానీ స్పందించలేదు. మాకు మున్సిపాలిటీ వారు ట్యాంకీ 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి పంపిస్తున్నారు. ఒక డ్రమ్ వస్తుంది మాకు, అంతే. 5 ఉంటే ఇంట్లో 5 ఉంటే ఒక డ్రమ్ వస్తుంది మాకు. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కుళాయిలు కలెక్షన్ కావాలని అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. అది ఇంతవరకు పరిష్కరించాల. కమిషనర్ గారు కూడా అర్జీ పెట్టుకున్నాం. పలకలూరు రోడ్లో ఉన్నటువంటి రత్నగిరి వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పింపజేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. వీరి ఆందోళనకి సిఐటియుగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు నగరం విస్తరిస్తూ ఉంది. దాదాపుగా 10 లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఈరోజు కార్మికులు మంచినీళ్ళు లేవని ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రత్నగిరి కాలనీలో దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, ఇలా రకరకాల కార్మికులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి మంచినీళ్ళకి సంబంధించి మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంకులు పంపిస్తూ ఉన్నారు. ఆ వాటర్ ట్యాంకు 10 రోజులకో 15 రోజులకో ఒక ట్యాంక్ వస్తూ ఉంది. దానివల్ల ఇంటికి 1 రమ్ము 2 రమ్ములు మాత్రమే వస్తూ ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఇంట్లో 4-5 కుటుంబం ఉన్న వాళ్ళకి 1 రమ్ము నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయో మున్సిపల్ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలా. అందుకని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే వారికి ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం చేయకపోతే సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వివరిస్తూ ఉన్నాం. ఇంటి పనులు కూడా